శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. మీనరాశి వారికి 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది మీనరాశి వారికి. అయితే కేతువు కొంత అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని, గురువు, రాహువు ప్రతికూలంగా ఉన్నారు. అయితే ముఖ్యమైనటువంటి కాంబినేషన్ ఏంటంటే, రాస్యాధిపతి అయినటువంటి గురువు 4వ కేంద్రం లోపల సంచరిస్తున్నాడు. ఇది కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ శని గురువు ప్రభావంతో శని జన్మస్థానంలో ఉన్నాడు. అంటే మీరు కృషి చేసినట్టయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ సంచారం మూలకంగా తెలుస్తోంది. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో 100% మీ స్కిల్స్ను ఉపయోగించి పనులు ప్రారంభించినట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. కానీ ప్రయత్నము లేకుండా మట్టుకు మీరు ఈ మాసంలో ఫలితాలను పొందలేరు. కనుక ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సమయాన్ని వెచ్చించాలి, కాన్సన్ట్రేషన్ మట్టుకు చేయాలి. అప్పుడే పురోగతి మీకు కనబడుతుంది. ప్రమోషన్స్ కానివ్వండి, తర్వాత ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఇక వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడి యొక్క అనుకూలత ఉంది కాబట్టి కొంత మీరు చేసినట్టయితే మీకు కలిసి వస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయం కూడాను ఈ మాసంలో అంటే తాత్కాలికమైనటువంటి ఫలితాలు ఈ మాసానికే పరిమితమై మనం చూస్తున్నాం కనుక ఈ మాసంలో తాత్కాలికమైనటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఆఫర్లు వస్తాయి, కాంట్రాక్టులు లాభదాయకంగా ఉంటాయి. ఇక పెట్టుబడులు, పొదుపు వీటిపైన మీరు కాన్సంట్రేషన్ చేస్తారు. ఆర్థికంగా కొంత స్థిరత్వంగానే ఉంటారు. అంటే అనవసరమైన ఖర్చులు ఒక పక్కన ఉన్నప్పటికీ డబ్బు విషయంలో కొంత సమతుల్యంగానే ఉంటుంది వ్యవహారం ఈ మాసం లోపల. ఇక కుటుంబం లోపల శాంతి, సౌఖ్యము, ఆనందము ఉంటుంది. ఈ మాసంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. భార్యా పిల్లలతో మీరు సంతృప్తిగా ఉంటారు. సానుకూల వాతావరణము ఉంటుంది. ఓవరాల్గా ఆలోచించినట్టయితే కుటుంబ పెద్దల యొక్క సహకారము మీకు 100% ఈ మాసం లోపల ఉంటుంది. స్నేహితులు మరియు కొత్త పరిచయస్తులతో పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా ఉంది. ఆరోగ్యము ఓవరాల్గా మనం చూసినట్టయితే బాగానే ఉంటుంది. అయితే లేజీనెస్ లేకుండా, అశ్రద్ధ లేకుండా మీరు పనులు చేసినట్టయితే శని మూలకంగా కొంత ఓవర్లుక్ చేసేటువంటి నేచరు మీ లోపల డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి టెండెన్సీ రాకుండా మీరు కొంత శ్రద్ధతో యాక్టివ్గా మీరు మూవ్ అయినట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే కొనుగోలు విషయం మనం ఆలోచించినట్టయితే, అంటే భూమి కానివ్వండి, వాహనం కానివ్వండి, ఇల్లు, ఆభరణాలు ఇలాంటి వస్తువుల యొక్క ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువుల యొక్క కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే ప్రయాణాలు ఓవరాల్గా మీకు లాభదాయకంగానే ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. అయితే ద్వాదశ రాహు జన్మస్థానంలో శని,
చతుర్థ కేంద్రంలో గురువు బాగానే ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకు ఈ కాంబినేషన్ మనకు ఏం చెప్తుంది అనంటే, కాన్సన్ట్రేషన్ మీరు చేసినట్టయితే, జ్ఞాపక శక్తి పెంచుకున్నట్టయితే మీరు తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. అంటే మీకు ఏకాగ్రత కావాలి, కొంత టైం వెచ్చించాలి, కష్టపడాలి అనేటువంటి ఒక ఈ సంచారం మనకు తెలియజేస్తుంది. పోటీ పరీక్షలకు కూడాను సాధారణమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పోటీ పరీక్షలలో. దాన్ని మన వైపుకు మలుచుకోవాలి. అంటే 50% మనకు అనుకూలత ఉంది కాబట్టి మిగతా 50% కొరకు మనం ఏం చేయాలి? ఒకటి, మన వైపు నుండి ఏకాగ్రత, కాన్సన్ట్రేషను ఇవన్నీ కూడా చేస్తూనే భగవంతుడి అనుగ్రహం కొరకై మనం చేయవలసింది చేయాలి. అలా చేసినట్టయితే మీరు పోటీ పరీక్షల లోపల కూడాను మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక సంగీత, సాహిత్య, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి కొత్త అవకాశాలు వస్తాయి. న్యాయపరమైనటువంటి ఇబ్బందుల లోపల కూడాను మీకు పూర్వం ఫేస్ చేసినటువంటి అన్నీ కూడాను ఈ మాసంలో కొంత దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మానసికంగా శాంతి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఈ మాసం లోపల. అంటే ప్రతి విషయానికి కూడాను మీరు తొందరగా రియాక్ట్ కాకుండా ఆచితూచి వ్యవహరించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. సహనముతో ఉన్నట్టయితే సమస్యలు మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు ఈ మాసం లోపల అనేటువంటిది ప్రధానంగా మనకు గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే సహనమే మీ విజయము అనేటువంటిది ఈ మాసం లోపల మీకు కనబడుతుంది. దీన్ని మీరు వినియోగించుకోండి, సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్యభగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు. కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కనుక దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం
తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.